నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి స్వీట్ కార్న్తో వడలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా వచ్చే స్వీట్ కార్న్ని అన్నీ ఒలిచి పెట్టుకోవాలన్నమాట. ఒలిచి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. అందులోకి పచ్చిమిర్చి, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న పీసెస్గా కొన్ని కార్న్ కూడా మిక్సీ చేయకోకుండా కార్న్ కూడా ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసినలాగా మనము మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలాగ కరివేపాకు, కొత్తిమీర కూడా ఇలా పీసెస్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట మంచిగా. మనం వచ్చేసి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అని అంటే ఇలాగా ఉండాలన్నమాట. మరీ పూర్తిగా వాటరీగా ఉండకూడదు అనమాట. కాబట్టి ఇందులోకి వచ్చేసి శనగపిండి, బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మనము స్వీట్ కార్న్ వచ్చేసి మిక్సీ చేసిన తర్వాత మనకు అంతా వాటరీగా వస్తుంది అనమాట కొద్దిగా. కాబట్టి దీంట్లోకి వచ్చేసి క్రిస్పీగా కావడానికి కొద్దిగా శనగపిండి, కొద్దిగా బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా మంచిగా. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట. మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చేసుకోవాలన్నమాట. చేతిలో ఇట్లా వడలాగా చేసుకొని ఆయిల్లోకి డ్రాప్ చేయాలన్నమాట. అలా డ్రాప్ చేయాలన్నమాట. బట్ ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇలా రెడ్ కలర్లో చేసేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ వచ్చేసి హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. మనము హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపలేం ఫ్రై అవ్వదన్నమాట. ఇలా వడ చేసుకునేటప్పుడు ఇలా పల్చగా చేసుకోండి. మరీ మందంగా అంటే లోపల ఫ్రై అవ్వదన్నమాట. ఇందులోకి వచ్చేసి అల్లం కూడా చాప్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ బాగుంటుంది. మన దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను అనమాట. ఇలా పతలాంగా చేసుకోండి. చాలా అంటే మధ్యలో కూడా బాగా మంచిగా రోస్ట్ అవుతుంది అనమాట లోపల కూడా. ఫైనల్గా వచ్చేసి స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.